భార్య భర్త కోసం, భర్త భార్య కోసం, వారిద్దరూ కలిసి తమ కుటుంబం కోసం ప్రార్థన చేసినప్పుడు ఆ కుటుంబం చుట్టూ దేవుడు కంచెని ఏర్పాటు చేస్తాడు. యోబు గారి కుటుంబం చుట్టూ ఏ విధంగా కంచె అయితే ఏర్పాటు చేయబడిందో, నీ కుటుంబం చుట్టూ కంచె ఏ విధంగా ఏర్పాటు అవుతుందో తెలుసా? నీ ప్రార్థనే నీ యొక్క కుటుంబం చుట్టూ ఉండే కంచె. నీ సొంత భార్యను నువ్వు ప్రేమించకపోతే దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తావు? నీకు కనిపిస్తున్న భార్యను నువ్వు ప్రేమించకపోతే దేవుణ్ణి ఏ విధంగా ప్రేమిస్తావు? ఇది ఒక ఆజ్ఞారూపకంగా దేవుడిచ్చాడు. భర్తలారా మీ భార్యని ప్రేమించండి, ఎందుకంటే భర్తలు భార్యని ప్రేమించలేకపోతున్నారు. కాబట్టి నీ భార్యని ఎప్పుడు కూడా సమానంగా చూడు. నువ్వు నీ భార్యని సమానంగా చూసినప్పుడు తన స్థానంలో ఇంకెవ్వరిని కూడా నువ్వు ఊహించుకోలేవు. భార్యలారా నీ భర్తకి లోబడి ఉండండి, ఎందుకంటే ఆయన నీ యొక్క